ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్దనున్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయ రంగు పులుముకుందని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదమే ఉండేది కాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదే 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టులకు భూసేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఏర్పడిందన్నారు. తెలంగాణ నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సమస్యలు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు. ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలయ్యి 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ఈ ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థూలంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి జలాల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, నేను ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక్కొక్కటి నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా అవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. సరే, ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో వాళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిల కట్టినరో, ఆ పంపోజులు కట్టినరో, ఆ లిఫ్టులు పెట్టినరో, ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా, నిధులు ఎక్కడికి పోయినా నేను విమర్శ చేయదలుచుకోలేదు. గోదావరి జలాలే కాదు, కృష్ణానది జలాల మీద కూడా చాలా రకమైన అపోహలు కల్పిస్తూ పక్క రాష్ట్రానికి తరలించడానికి మేమే మంగళహారతి పడుతున్నట్టు ఆరోపణలు చేస్తే కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయి చర్చ శాసనసభలోనే తీసుకున్నాము. వికసిత భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవకులు ముందుండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని, పార్సెల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవకులను వినియోగించుకుంటామని అన్నారు. సరైన దారి చూపిస్తే వారు అద్భుతాలు చేస్తారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం నిర్వహించారు. ఉత్తమ గ్రామీణ డాక్ సేవకులకు అవార్డులు ప్రదానం చేశారు.
దాన్ని చూస్తే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నేను చదువుకునే రోజుల్లో మేమందరం కూడా పోస్ట్ మ్యాన్ పైనే ఆధారపడేవాళ్ళం. ఎప్పుడు లెటర్ వస్తుందా, లేకుంటే ఎప్పుడు పేపర్లు రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టాలంటే కూడా మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్లు పెట్టిన రోజు. ఆ రోజు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకి ఎక్కడ కూడా ఇలాంటి కమ్యూనికేషన్ ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఏ వార్త అందించాలన్నా, ఏ పార్సల్ తేవాలన్నా ఆ రోజు ఇండియా పోస్టే మెయిన్ ఆధారం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి గ్రామీణ డాక్ సేవకులకు అందరికీ మనస్ఫూర్తిగా మీరు అందించిన దేశ సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగులుతాయని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈరోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు. ఇప్పుడే నేను చూశాను. నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాంటిది ఈరోజు బ్యాంకింగ్ సేవలు కానీ, బీమా సేవలు కానీ, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పౌర సేవలు, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అందుతున్నాయి. ఏదేమైనా ఫైనల్ గా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఉపయోగించుకుని భారతదేశంలో ఒక పటిష్టమైన లాజిస్టిక్ వ్యవస్థగా ఈ యొక్క గ్రామీణ సడక్ సేవకుల్ని తయారు చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీ వాళ్ళని చూశాను. మీరు మాట్లాడుతూ ఉంటే ఎంత ప్రైడ్గా మాట్లాడారంటే, ఎంత ఆత్మవిశ్వాసంగా ఉన్నారంటే, ఎస్ మేము కూడా చేయగలుగుతామనే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మరొకసారి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎవరు చేయలేని పని మీరు చేస్తున్నారు. ఎంతో మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు, ప్రపంచమంతా వెళ్ళారు. మీరు పుట్టిన గ్రామంలోనే మీరుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమమని తెలిపారు. ఇటువంటి ప్రభుత్వ వేదికలపై రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నాయకులను కూడా సముచిత రీతిలో ఆహ్వానించి గౌరవించాల్సిన బాధ్యత ఉందని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రతపై వైఎస్ జగన్ నైతిక బాధ్యత వహించాలని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన డార్క్ రూమ్ పాలన చేసిన జగన్ చీకటి రాజకీయాలు మానుకోవాలన్నారు. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారిన జగన్ తీరు మారడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష స్థాయికి కూడా దక్కించుకోలేనటువంటి విపక్ష పార్టీ వెంకటేశ్వర స్వామిని కూడా తన
రాజకీయాల వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కల్తీగళ్ళ తయారయ్యారు. మొన్న 5 సంవత్సరాలు కూడా అన్ని కల్తీ చేసి పడేవి. అందులో భాగంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో పూర్తిగా కల్తీ, ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ అసలు ఉపయోగించలేదు. దాంట్లో సింథటిక్ ఘీ మాత్రం ఉందని చెప్తుంటే దాన్ని కొంతకాలం అసలు అది క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అది అబద్ధం అని తేలిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వింత వాదనకు దిగారు. ఆవు సరిగ్గా తినలేదు, ఆవు సరిగ్గా పాలు ఇవ్వలేదు, వింత అన్ని చెప్తా ఉన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి వాస్తవం అది, దాంట్లో మా ప్రమేయం లేదని చెప్పుకుని వచ్చిన నైతిక బాధ్యత వహించవలసిన జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన, అలాగే భూమి కరుణాకర్ రెడ్డి. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోరని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒక సాంప్రదాయాన్ని, ఆచారాన్ని గౌరవించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అసత్యాన్ని కూడా పదే పదే చెప్పడం వైసీపీ నాయకులకు అలవాటు అంటూ మంత్రి విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటన ప్రజలు ప్రత్యక్షంగా చూశారని మంత్రి తెలిపారు. విపక్ష స్థాయికి కూడా దక్కించుకోలేనటువంటి విపక్ష పార్టీ వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలు వాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. చరిత్రలో పోయినట్లయితే వాళ్ళు సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమం అనే విధంగా ప్రయత్నం చేశారు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి ఒక వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే కల్తీ లేదని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను అప్పుడే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు, మీకు లేదు. దానికి సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి, ఒక ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసనసభ్యులు, మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడియం దగ్గర రాగానే కేశవ్ గారు నేను పక్కన కూర్చున్నాం. వెంకటేశ్వర స్వామి ఫోటోలు లాగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడైనా తేవటం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి. కామారెడ్డి జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో హౌస్ అరెస్టులతో బీజేపీ నేతలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను అరాచకంగా విమర్శిస్తూ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ సీఎం అని వ్యాఖ్యానించారు. కేవలం 15% ఓట్ల కోసం ఎంఐఎం దుమ్ము నాకుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని హితవు పలికారు. ఇక శ్రీధర్ బాబు, శ్రీధర్ బాబాగా, బట్టి విక్రమార్క, బట్టి అక్రమంగా మార్చుకోవాలని సూచించారు. ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు, విద్యుత్ పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు. దీనికి ఏమాచరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి. ఈయనకే పని చేత కాదు, మన చేత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుస్థలం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్ల ఇండ్ల దుమ్ము కూడా నాకుతున్నాడు.
వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి? వచ్చి రెడ్డి అని నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు. మళ్ళీ పోయి వాందే నాకుతా ఉన్నావు, వన్ ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్. ఈ రకంగా ఉంటే మనం బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ దందా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గతంలో హెచ్సియు, అలాగే హెచ్ఐఎల్టీపీ ఫార్మాసిటీ, ఇప్పుడు మూసీ అభివృద్ధి పేరిట మీ భూములు ఆదాని ఇలాంటి వాళ్లకు కట్టబెట్టి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని విమర్శించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకోవడం సరికాదని, వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలో ఉంటే రియల్ ఎస్టేటే ఉంటుంది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా అని ప్రయత్నం చేసినాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. తర్వాత హెచ్టి అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులు ఉన్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప he has not built a single house in Hyderabad. హరీష్ రావు కేటీఆర్ మూసీ ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మూసీ ప్రక్షాళన జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి, ప్రజాప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే భయంతో విమర్శలు చేస్తున్నారన్నారు. మూసీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు వేసిన చరిత్ర బీఆర్ఎస్దని విమర్శించారు. ఇక మూసీ నిర్వాసితులతో ప్రభుత్వం చర్చించి న్యాయంగా సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తుందన్నారు. కొబ్బరిని హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక, జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఏదైతే కొబ్బరి నీళ్లు పారితే తాగే నీరు పారిస్తామని చెప్పి మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సన్నిహితంగా ఉన్న సుధీర్ రెడ్డి గారికి ఇచ్చి ఏదైతే వేల కోట్లు దండుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు నువ్వు నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి ఏదైతే తీపి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నావు, మల్లన్న సాగర్ నిర్మాణం చేసినప్పుడు 14 గ్రామాలు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒక నిర్వాసిత అయితే సొంత తన ఇంట్లో ఏదైతే తను ఒంటిపైన కిరోసిన్ పోసుకొని కూడా జరిగింది. ఆ రోజు పట్టించుకొని మీ ప్రభుత్వము ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వాసితులకి తప్పనిసరిగా వారికి సరైన న్యాయం చేయనీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నిర్వాసితులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతిపక్షాల నాయకుల మాటల్లో పడకండి. తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రభుత్వంతో చర్చించి మీకు కావలసిన ఏదైతే నష్టపరిహారాన్ని ప్రభుత్వంతో చర్చలు జరిపి తప్పనిసరిగా మీకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా పరిష్కరించుకుందాం. హైదరాబాద్లో చంద్రబాబు సర్కార్పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్ వేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందులో నిందితులుగా వైసీపీ నేతలను చేర్చేందుకు ఒక డీఎస్పీకి బాధ్యతలు కూడా అప్పగించారని భూమన ఆరోపించారు. 2 రోజుల్లోనే దీనిపై మళ్లీ టీటీడీతో ఫిర్యాదు చేయిస్తారని తమకు సమాచారం అందిందన్నారు. వైసీపీ నేతలే టార్గెట్గా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మనం పలుచనైపోతున్నాము.
ఎంత పోయినా సరిగ్గా మనకు మైలేజ్ రావటం లేదు. తిడుతూనే ఉండండి వైసీపీ వాళ్ళని చెబుతూనే దీని నుంచి బయటపడటానికి పరకామణి కేసుకు సంబంధించి దాదాపు 2 నెలల పాటు 2 డీజీ స్థాయి అధికారులు, ఏసీబీ సిఐడి డీజీ స్థాయి అధికారులు హైకోర్టు ఆదేశాల అనుసారం విచారణ చేయించి కోర్టుకు నివేదించినారు. దానికి సంబంధించి 3 వ్యాజ్యాలు సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగ్ లో ఉండగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున దీనికి సంబంధించి పరకామణికి సంబంధించి మళ్ళీ ఎఫ్ఐఆర్ ను వెయ్యాలా దృష్టిని మళ్లించటానికి చేస్తున్నటువంటి కుట్ర, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య న్యాయస్థానాన్ని లెక్క చేయని తనమే, సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరచటమే, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని కింద పనిచేసినటువంటి సిట్ ఇచ్చిన నివేదికనే లెక్క చేయకుండా 1 మ్యాన్ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్నటువంటి వ్యాజ్యాలను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కొత్తగా దీని మీద కంప్లైంట్ తీసుకొని విచారణ చేయించడానికి మళ్లీ రోజు పత్రికలలో రాయించడానికి చేస్తున్నటువంటి కుట్ర. ఏపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. గుంటూరులో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభలో రామచంద్ర యాదవ్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించారు. శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము నిర్వహించామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి మంచి జరగాలి. మన సమాజంలో ఉన్న కుట్రలను ఛేదించి భవిష్యత్తులో అందరూ కూడా ఒక అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా స్వామి అమ్మవారులను ప్రార్థించడంతో అడవికి రాజు సింహమైంది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, బీసీ ఉద్యమానికి నాంది పలకడానికి బీసీ సింహగర్జన పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 2025 డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో బీసీ మహాసదస్సు పేరుతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల యొక్క సమస్యలపైన, బీసీల యొక్క డిమాండ్లపైన కేవలం పార్టీకి సంబంధించిన అజెండా కాదు, రాజకీయ అజెండా అంతకన్నా కాదు, దశాబ్దాల కాలం నుండి మన సమాజంలో 155% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను, డిమాండ్లను సాధించడం కోసము, మన ఆత్మగౌరవం కోసము, మన అధికారం కోసము చేసే ఉద్యమానికి నాంది పలుకుతూ ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వేదిక మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర అగ్రనేతలు దేవ్జీ రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు పలువురు ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు అదే స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. 2 నెలల క్రితం ఆసిఫాబాద్ అడవులోని సిర్పూరు యు అడవి ప్రాంతంలో 16 మంది మావోయిస్టులు లొంగిపోగా తాజాగా రాష్ట్ర స్థాయి మావోయిస్టులు అగ్రనాయకత్వం జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. పోలీసులు 2 రోజుల్లో మీడియా ముందుకు దేవ్జీ రాజిరెడ్డిలను తీసుకొచ్చే అవకాశం ఉంది. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వేడింది. బొగ్గుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, అతనిదే హత్యగా పోలీసులు తేల్చారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా వెల్లడించారు. బొగ్గుల శ్రీనివాస్ స్నేహితుడు వేణుమాధవ్ రెడ్డిని ఇందులో నిందితుడిగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను ఏసీపీ తిరుపతి రెడ్డి విలేకరులకు వివరించారు. जो हुआ क्या उसमें कोई टीएमसी के लोगों ने पाप किया है? नहीं किया है। डीएमके के लोगों ने पाप किया है? नहीं किया है। बसपा के लोगों ने पाप किया है? नहीं किया है। फारूक अब्दुल्ला जी की पार्टी ने पाप किया है? नहीं किया है। सिर्फ और सिर्फ सरफरे नेता, कांग्रेस के बेलगाम नेता
देश को तबाह